పంత నానాజీ గారిని వన్ సైడ్ విన్నింగ్ కింద లెగ్గిచ్చేసారు. ఎలా అనిపిస్తుంది మీకు? నాకు చాలా ఆనందంగా అనిపిస్తుంది. మరి ఏంటి కన్నబాబు గారి పరిస్థితి ఏంటంటారు? కన్నబాబు గారి పరిస్థితి ఇంకా అయిపోయింది సీను. ఆల్రెడీ ఇంకా అయిపోయినట్టే సీను. ఏ మూల దూరాలో తెలుస్తుంది దానికి, ఏ పార్టీలో దూరాలో తెలుస్తలేదు, ఏ అధికారం తీసుకోవాలో తెలుస్తుంది దానికి. ఇప్పుడు దూరడానికి కూడా ఏ పార్టీలు లేవనుకుంటా. ఏ పార్టీలో లేవు, కానీ బీజేపీకి వచ్చే అవకాశాలు ఉన్నాయి అంటున్నారు. బీజేపీ కూడా తీసుకోదు, ఇంకా వచ్చే అవకాశం ఉన్నా కూడా తీసుకోదు అది. ఇప్పుడు మరి ఈ 5 ఏళ్ల పాలన ఒక్క ఛాన్స్ అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు. ఇప్పుడు నా విషయంలో చూసుకుంటే నాది 3 ఎకరాల నార. 3 ఎకరాల నారలో 28 సెంట్లు ఎక్కాలంటే నాకు చుక్కలు చూపించారు వైసీపీ నాయకులు. వాసవి ఆన్లైన్ సర్వీసెస్ మా వద్ద పాస్పోర్ట్ వీసా సర్వీసెస్ కలవు. వీసాలో 99% అప్రూవల్ సక్సెస్ రేట్ ఉంది. ప్లీజ్ కాంటాక్ట్ 8019482544. దేనికి ఆన్లైన్ లోకి ఎక్కించమని చూపించి రిజిస్ట్రేషన్ కాదు, అది ఉందే పొలం, ఇది లేదని చూపించి రిజిస్ట్రేషన్ పెట్టారు. రీసర్వే పెట్టమంటే 20 సెంట్లు నా దాంట్లో ఎక్కలేదని నాకే చుక్కలు చూపించారు. ఒకవేళ సచివాలయంలోకి వెళ్ళి కూర్చుని అడిగితే వీఆర్ఓ చేస్తానంటే నన్ను బయట పంపించాడు, ఆడి చేస్తే మాత్రం ఉద్యోగం పోద్దన్ను. ఎలాగే తీసుకొచ్చారు, నాది కర్మంలో అత్తగట్ల ఎలాగే తీసుకొచ్చారు. అంటే ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తే నెక్స్ట్ ఇప్పుడు మామూలుగా ఒక మాట అనుకుందాం, కూటమి కాకుండా జగన్మోహన్ రెడ్డి వస్తే మీ 20 సెంట్లు కాదు మొత్తం భూమి అంతా పోయినట్టేనా? మొత్తం అంటే అట్టుపోను. అంటే ల్యాండ్ టైటిల్ యాక్ట్ అనేది తీసుకొచ్చారు. అంటే ఆ ఆస్తుల పత్రాల మీద ఆయన ఫోటోలు ఉండాలి, ఆ పత్రాలు ఒరిజినల్ పత్రాలు వాళ్ళ దగ్గర ఉండాలని చెప్పి ఏదో చట్టాలు తీసుకొచ్చారు. అవి ఎంత వరకు కరెక్ట్ అంటారు? చాలా తప్పదు. అది పెట్టడం వల్ల ఎలా పోయాడు, తుప్పల్లో పోయాడు, ఎలా పోయాడు మాకు తెలుస్తలేదు. అది అంటే ఎలక్షన్ ముందు ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం ఎంతవరకు సామాన్య చాలా తప్పదు. సామాన్య ప్రజలు సంపాదించుకున్న ఆస్తులు అనేవి వాళ్ళ దగ్గర ఎందుకు, సామాన్య ప్రజలు సంపాదించుకున్న ఆస్తులు అనేవి గవర్నమెంట్ దగ్గర ఎందుకు ఉండాలంటారు? గవర్నమెంట్ రూల్ ప్రకారంగా అయితే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చేశారు, ఎన్టీ రామారావు గారు చేశారు, చంద్రబాబు నాయుడు గారు చేశారు, కిరణ్ కుమార్ రెడ్డి గారు చేశారు, కేసీఆర్ గారు, రోసయ్య గారు చేశారు. మరి వీళ్ళందరూ తీసుకోలేదు, ఈడంతా చేసుకుని ఏం చేసుకుంటాడు? మరి ఏంటి మరి ఈ 5 ఏళ్లు మరి అప్పులు చేశారంట, మరి అక్కడ ఏం తక్కువైనాయి అంటారా? చాలా అప్పులు చేశాడు, అక్కాలేం పథకాలన్నీ పెట్టాడు. ఒక రోడ్డు లేదు, ఒక కేంద్రం ప్రభుత్వం ఇచ్చిన పథకాలన్నీ కూడా ఏమీ లేకుండా చేసి పాడేశాడు. ఒక రోడ్డు లేడు, ఒక డ్రైనేజ్ లేదు. ఒక మా సర్పంచ్ వెళ్ళి అడుగుతుంటే నేనేం చేయను ఆ చేతి ఎత్తేసిపోడు. ఇప్పుడు ఓవరాల్ గా చూసుకుంటే 5 ఏళ్ల ప్రభుత్వానికి జగన్మోహన్ రెడ్డికి మీరైతే అసలు ఏం పేరు పెడతారు? ఎలా అనిపించింది మీకు? ఓపెన్ గా చెప్పండి. ఎలాగా ఈ 5 ఏళ్ల పరిపాలన ఎలా అనిపించింది మీకు? జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఓపెన్ గా చెప్పండి. అస్సలు నచ్చలేదు. ఎందుకని అంటే మీకు ఏ పథకాలు అందలేదా? పథకాలన్నీ ఎలాగిస్తా తీసేసుకోవడం. అంటే మరి ఆయన డబ్బులు మీ అకౌంట్ లోకి వేస్తామని చెప్పాడు కదా, యాత్ర ఎందుకు ఉపయోగం ఉంది? ఎవరేమన్నాడు? ఇప్పుడు ఆ మూడు ఎవరైనా ఏమన్నాడా? చేతోడు ఎవరైనా ఏమన్నా? ఇప్పుడు రైతు ఉన్నది, రైతు భరోసా అనేది కేంద్రం పెట్టింది, అది వీళ్ళు పెట్టలే. రైతు భరోసా మాది, రైతు భరోసా వైఎస్ఆర్ రైతు భరోసా అని మాది పెట్టింది ఈయన, కానీ కేంద్ర ప్రభుత్వం అది. అంటే ఏ పథకం ఇచ్చినా సరే కేంద్రంలో సగం డబ్బులు మాయే. మరి మొత్తం అన్ని వీళ్ళు ఇచ్చామని చెప్పి డబ్బు కొట్టుకొని రేపు పొద్దున ఓట్లు వేసుకోనాకి. మరి ఏమైనా ఓట్లని ఏమైనా ప్రజలు ఏం చేశారు? జనాలు గెలి మేము చెప్పుకున్నాం కాబట్టి, బాబు డబ్బులని అడిగాదమ్మా, కేంద్రం సగం ఇస్తుంది, మొత్తం అన్ని కేంద్రాందే, వీడేం ఇవ్వలేదు, వీడు ఇచ్చినట్టు డబ్బు కొట్టుకుంటున్నారు, మళ్ళీ వేసినట్టు అయితే మాత్రం మీరు. అది అసలు వైసీపీ పార్టీ అప్పుడు ఒకప్పుడు ఫ్యాన్ గాలి వీచింది, ఒక వాల్ లో ఉంది, 150 ఓట్లు పెట్టారన్నారు. మరి ఈ రోజు 11లో పెట్టారు. అది మరి ఒక మంత్రి గాని ఇప్పుడు వరకు ఉన్న మంత్రులు, బూతుల మంత్రులు ఎవరు కూడా ఒక కనీసం మినిమం డిపాజిట్లు కూడా లెక్కగానే ఓడిపోయారు. ఏంటంటారు కారణం? అది కారణం జగన్మోహన్ రెడ్డి చేసిన కారణం. జగన్మోహన్ రెడ్డి రోజా చేసిన కారణాలు. అది అంటే రోజా ఎందుకు చేసింది అంటారు? రోజా చేసిన ఛాలెంజ్ ఏం చేసిందంటే, మన పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీ గేట్ తను రాడు అన్నారు, తనుకుంటే వెళ్ళాడు. అంటే అసెంబ్లీ ఎదురు చూస్తుంది అంటారు పవన్ కళ్యాణ్ గురించి. అది మరి ఏంటి ఇప్పుడు ప్రజలు చూస్తున్నారు, అసెంబ్లీ చూస్తలే, ప్రజలు చూసే మూలనే వీళ్ళు అసెంబ్లీకి తనుకుంటే వెళ్తాడు. అది ఇప్పుడు మరి రోజా గారి పరిస్థితి ఏంటంటారు? రోజా గారి పరిస్థితి నష్టం, మా జైలుకి. పంత నానాజీ గారు గెలిచారు, మీకు ఎలా అనిపిస్తుంది? 72,000 మెజారిటీతో గెలిచారు. మాకు అందరికీ గర్వంగా ఉందండి. గర్వంగా ఉందండి. అందరికీ గర్వంగా ఉంది. మరి ఏంటి ఎలా పని చేస్తారంటే పంత నానాజీ గారు? చేస్తారండి, అందరూ మంచి కోరి చేస్తారండి, అందరికి మంచి చేస్తారండి. మరి గత 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి ఎంత చేశాడంటారు? చేయలేదండి ఎవరికి, మళ్ళీ ఎవరికన్నా వాళ్ళకి ఎవరికి చేయలేదండి. మీకేం మరి పథకాలు ఇచ్చామన్నారు, మీకేం అందలేదండి. వాళ్ళ తలవెత్తానన్నారు కూడా మేము తీసుకోలేదండి. నాకు వద్దు కూడా, మా నాయకుడు రావాలండి. ఎందుకు వద్దన్నారు మీరు?
వాళ్ళ పాలన బాగాకండి, వాళ్ళ కార్యకర్తల పనులు బాగాక మా నాయకుడు వచ్చాక మేము తీసుకుంటామండి. అంటే మీ నాయకుడు ఇస్తేనే మీరు తీసుకుంటారా స్థలం అనేది? అంతేండి. వాళ్ళు ఇస్తే మీకు వద్దంటారా? వద్దండి. ఎందుకంటారా? తీసుకోలేదండి, వద్దని చెప్పేసానండి. వాళ్ళ పరిపాలన బాగా నేను తీసుకున్నానండి. అంటే ఇప్పుడు మీ నాయకుడు వచ్చిన ఖచ్చితంగా మీకు అనేది ఇల్లు స్థలం అనేది దొరుకుతుంటారా? దొరకాలని నేను కోరుకుంటున్నాను, ప్రజలందరికీ బాగుండాలని కోరుకుంటున్నాను, మంచి చేయాలని కోరుకుంటున్నాను. మీకు ఆ ఆలోచన ఎందుకు వచ్చిందండి? మా నాయకుడి చేతుల మీదే తీసుకోవాలని అంత ఆలోచన ఎందుకు వచ్చిందంటారండి మీకు? మాకు చిన్నప్పటి నుంచి మా ఎమ్మెల్యే గారు నెగ్గుతారు, మా పవన్ కళ్యాణ్ గారు సీఎం అవ్వాలని మేము కోరుకుంటున్నాం. ఇంకా స్థాయిలోకి ఇంకా ఎక్కువగా వెళ్ళాలని కోరుకుంటున్నాం. అంటే ఆయన చేసిన త్యాగం కంటే మీరు కూడా ఏదో త్యాగం చేయాలని చేశారా? చేసామండి. అది ఎన్నాళ్ళ నుంచి ఆయనకి అభిమాని మీరు? మేమండి, నేనైతే నాకు 18 సంవత్సరాలు వచ్చిన కానిచ్చానండి. అది అంటే మీ వయసు వచ్చిన కాడి నుంచి కూడా మీరు ఆయన అభిమానే. ఇంతేనా ఇంకేమైనా చేశారు గతంలో గట్ట? ఇప్పుడు ఇలా స్థలం వదిలేసినట్టు ఇదేండి వదిలేస్తాం. అంటే మామూలుగా మేము ఎక్కడ చూసినా గానీ పవన్ కళ్యాణ్ అభిమానులు అని చెప్తున్నా కానీ కొంతమంది ఓట్లేరు, లేకపోతే వెనకాల ఏదైనా ఇస్తే ముడి పెట్టుకుని వెనకాల నుండి పారిపోయారు. కానీ మీకు ఎలా స్థలం వచ్చింది వదిలేసుకున్నారంటే గొప్ప విషయం ఇది. నేను వదిలేసుకున్నానండి. అది ప్రతి పుట్టినరోజుకి ఆయనకి గర్వంగా శుభాకాంక్షలు చెప్తామండి అందరూ కలిపి. మీ నాయకుడు ఈ రోజు ఇక్కడ మీ ఎమ్మెల్యే గారు పంత నానాజీ గారే గానీ, అక్కడ మీ నాయకుడు పిఠాపురంలో గానీ అందరూ కూడా వన్ సైడ్ లో లగ్గారండి. ఎలా అనిపిస్తుందండి మీకు ఒక అభిమానిగా? అందరూ భగవంతుడు సలగా చూసాడండి, ప్రజలందరూ బుద్ధి చెప్పారండి. ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం పోవాలా, పవన్ కళ్యాణ్ గారు ప్రభుత్వం రావాలా, పంత నానాజీ గారు నగ్గాల అని అందరూ కోరిక పట్టుదలతో అది చేశారండి. ఖచ్చితంగా మీ పూజలు వ్రతాలు అన్ని ఫలించినాయండి. భగవంతుడే ఉన్నాడండి, అది భగవంతుడు చూసాడండి. మరి మీరు అంటున్నారు కదా ఈ 5 ఏళ్లలో పంత నానాజీ గారికి ఏ పదవి లేదండి, కానీ సమస్య అంటే ముందుంది పరిగెట్టామని చెప్పి ఆయన పరిగెట్టుకుంటూ వచ్చి మీ దగ్గర చాలా విషయాల్లో ఆయన మేము చూసేవాళ్ళం అండి. మరి మీకు ఎంత వరకు ఉపయోగపడ్డారు? ఆయన పనితనం గానీ, ఆయన విధానం గానీ, సమస్య వస్తే పట్టించుకునే విధానం ఎలా ఉంటది అంటారు నానాజీ గారిది? బాగా చేస్తారండి, నానాజీ గారు బాగా చేస్తారండి, ఖచ్చితంగా చేస్తారండి. మరి ఇక్కడ కన్నబాబు గారు మరి మేము వన్ సైడ్ గా గెలుస్తామని అంత ముందు టఫ్ ఫైట్ అని ఉంటది, లేకపోతే నేనే గెలుస్తానని చెప్పాడండి. మరి ఆయన డబ్బాలు కొట్టుకోకూడదండి, ఎదరోలు చెప్పాలండి. వాళ్ళ డబ్బా వాళ్ళు చెప్పుకోవాలండి, ఎదరోలు చెప్పాలండి. వాళ్ళు కొట్టుకుంటే గొప్ప కాదండి. అంటే ఇక్కడ కాకినాడ రూరలే కాదు, ఓవరాల్ గా చూసుకున్న రాష్ట్రం అంతా అదే చెప్పారండి. వై నాట్ 175 అన్నారు. ఏమైందండి మరి? చెప్పుకున్నాయని ఏమీ లేదండి, ఇంకా ఏమైనా అయిపోయిందండి, జీరో అండి. ఇంకా అన్ని ప్రజలు చూస్తున్నారు కదండి, ప్రజలు చూస్తున్నారు, ప్రజలు అనుభవించారు అండి, చూసారు, అందరికీ తెలిసింది. పరిపాలన రాక్షస పరిపాలన అందరికీ తెలిసిపోయింది. అది ఇప్పుడు 5 ఏళ్లు ఇంత గర్వంతో అరాచకమైన అవినీతి అన్యాయంతో కూడిన రాజకీయం చేశారండి. మరి ఇప్పుడు సడన్ గా 151 నుంచి 11లో పెట్టేశారండి. అంటే ఫ్యాన్ 151లో తిరిగేదని 11లో పెట్టారండి. మరి ఇప్పుడు ఏంటి ఆ పరిస్థితి ఏమవుతుంటారు? ఇప్పుడు వాళ్ళ పరిస్థితి బేరింగ్లు పోయండి. చూశారు కదండి, ప్రజలు అందరూ చూశారు, అందరూ గమనించారు, అందరికీ తెలిసిపోయింది వాళ్ళ భోగతం. వాళ్ళు కొట్టుకుంటాం కాదు, ఎదరోళ్ళు చెప్పుకోవాలా మన గొప్పతనం. అది మీ నాయకుడు పవన్ కళ్యాణ్ వామనుడు బలిచక్రవర్తిని అధపాతాలను తొక్కేస్తానన్నట్టు జగన్మోహన్ రెడ్డిని పవన్ కళ్యాణ్ అధపాతాలను తొక్కేస్తానన్నాడు. ఈ రోజు నిజమైందంటారా? అక్షరాలా నిజమండి, అది అక్షరాలా నిజమండి, నిజమండి అది. మరి మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? మీ నాయకుడు అన్నమాట నిలబెట్టుకున్నారు, అతను చేస్తాడని మేము కోరుకుంటున్నాండి. ఇంకా ఇంకా స్థాయిలోకి వెళ్ళాలండి, ఇంకా బాగుండాలా, అందరూ బాగుండాలా, పవన్ కళ్యాణ్ గారు బాగుండాలి, నానాజీ గారు బాగుండాలి, అందరూ ప్రజలందరూ బాగుండాలా. ఈ రాక్షస పరిపాలన పోయింది, వచ్చేది మంచి పరిపాలన బాగా చేస్తారు. ఇప్పుడు ఓ మాట అండి, మీరు అభిమాని అంటున్నారు కదా, ఆయన మంచి స్థాయిలో ఉండాలంటున్నారు. మీరైతే ఆయన ఏ స్థాయిలో చూడాలనుకున్నారు? ఏ పొజిషన్ అయితే ఆయన బాగుంటది అనుకున్నారు? సీఎం అవ్వాలా, అందరి కష్టాలు తీర్చాలా. అది ఆయన సీఎం అంతే, ఇంకా డౌటే లేదంటారా? సీఎం అంటే నెక్స్ట్ 29కి ఆయన సీఎం అంటారా? భగవంతుడు చూడాలి కానీ ఆయన సీఎం అండి. అది ఓకేనండి. ఇంకా మీరైతే ఖచ్చితంగా మీరు అనుకున్నట్టు పవన్ కళ్యాణ్ గారు సీఎం అయిపోయినట్టే.